సార్ మనకి ఇండస్ట్రీకి రావాలంటే అమ్మాయిలకైతే కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో అదే బాయ్స్ అయితే కనుక టాలెంట్ నమ్ముకొని రావాలా? అసలు వాళ్ళు ఏం చేయాలి మళ్ళీ ఒక స్టేజ్కి వెళ్ళాలి అంటే ఇండస్ట్రీలోకి? బాయ్స్ గర్ల్స్ అనే డిఫరెన్స్ లేదమ్మా. గర్ల్స్కి ఏంటంటే షార్ట్ లైఫ్ కదా. చిరంజీవి తోటి రామారావు గారితో హీరోయిన్లు చేసిన వాళ్ళు తల్లుగా కూడా చేశారు. అంజలి గారి నుంచి చేశారా? అది పెద్ద బూత్. అది ప్రజలు అలాగ అనుకోకూడదు. క్యారెక్టర్ అంటే క్యారెక్టరే, యాక్టింగ్ అంటే యాక్టింగే. అర్థమైనప్పుడు సో ఆ విధంగా ఇక్కడ బాయ్స్ గర్ల్స్ కొంచెం ఎందుకు సెపరేట్గా మాట్లాడుకుంటూ ఉంటే గర్ల్కి లైఫ్ తక్కువ. హీరోయిన్గా 10 సినిమాలు. ఇప్పుడు ఆ అమ్మాయి పూజా హెగ్డే చేస్తున్నప్పుడు ఇంకొక అందమైన అమ్మాయి వచ్చింది శ్రీలీల. ఈ అమ్మాయిని తీస్తారు. షార్టే కదా లైఫ్. ఇలాగా ఎన్ని సంపాదించేసుకుందా, ఎన్ని మోడల్గా చేసి సంపాదించుకుందా అనేది ఇప్పుడు రోజులు. షీఈ్ ఆల్సో వెరీ వెరీ ప్రిటీ పూజా హెగ్డే. ఇంకొక ప్రిటీ వచ్చింది, అంతకంటే ప్రిటీగా వెళ్ళి కొత్త నీళ్ళు వస్తే పాత నీళ్ళు పోతున్నట్టుగా గడ్డించారు. అమ్మాయి పాతదేం కాదు, లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న బ్యూటిఫుల్ ఫిజిక్ మెయింటైన్ చేసే అమ్మాయి పూజా హెగ్డే. ఈ అమ్మాయి న్యాచురల్గా రీల్స్ చేసి వెళ్ళిపోయిందా? అంచేత అమ్మాయిలకి ఒకళ్ళకి ఒక రూలు, అబ్బాయిలకి ఒక రూలు. అబ్బాయిలు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటే అక్కడ ఉన్న హీరోయిన్లు కన్నేస్తారు. షాహిద్ కపూర్ని చేసుకోవాలని కరీనా కపూర్ అనుకుంది. చాలా కాలం కలిసి తిరిగారు. దాంతో నేను చేసుకున్నాను అన్నట్టు. ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళ మదర్ ఫాదర్ డివోర్స్ అవడం వల్ల అతనికి ఆ మ్యారేజ్ వ్యవస్థ మీద అప్పటికి అంత ఇది లేదు ఆ కుర్రోడికి. షాహిద్ కపూర్ అంటే కబీర్ సింగ్లో యాక్ట్ చేశాడు కదా, మన విజయ్ యాక్ట్ చేసిన సినిమా రెడ్డి, ఆయన సినిమా అర్జున్ రెడ్డి సినిమాని అక్కడ యాక్ట్ చేశాడు. అతను పెద్ద హిట్ అది. అబ్బాయితో తిరిగింది అమ్మాయి. దాని తర్వాత సుఖం లేదు, మంచి డబ్బు ఉన్నవాడిని సెకండ్ హ్యాండ్ అనే పర్లేదని సైఫ్ అలీ ఖాన్ పట్టుకుందా? అలా అర్జెంటుగా సైఫ్ అలీ ఖాన్ కంటే అందగాళ్ళు దొరకరా, కావాలంటేనే దొరుకుతారు కదా. యువర్ ఎ గుడ్ హీరోయిన్. అయినా ఎందుకు, డబ్బులు కావాలి, సెటిల్మెంట్ కావాలి, ఇవన్నీ చూసుకోవాలి. అదేదో ముత్యాల ముగ్గులు సినిమాలో అనేవాడనమాట, ఈ ఒక ఇంట్లో కాంట్రాక్ట్ తీసుకోవాలంటేనే ఇల్లు వైశాల్యం చూడాలి, దాని పొడిగెంత, దానికి అడ్డమెంత అన్నీ చూడాలి కదా అంటాడు రావుగోపాలరావు. ఆ విధంగా అన్నీ చూసి చాలా తెలివితేటలుగా నటిస్తారు. వాళ్ళ రిలేషన్షిప్లోకి వెళ్తారు దొంగ మొక్కలు హీరోయిన్లు. అదేందా టక్కా మొక్క క్యారెక్టర్లో తినేసి బయట కూడా చదివేసి డబ్బు ఉన్నవాడిని పట్టుకుంటారు. అక్కడ రొమాన్స్ చాలా ఇది అవి ఏమి ఉండదు అక్కడ. అలా అనిపిస్తుంది అంతే. ఎందుకంటే వాడి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్, అతనికి కూడా ఈ అమ్మాయి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ దొందే. అంచేత సినిమా ఫీల్డ్లోకి రానికితం కానీ నువ్వు అంటే మేబీ అమ్మాయిని కాస్టింగ్ కోచ్ కింద వాడుకోవచ్చు, అడుగుతారు. ఇప్పుడు విమెన్ ప్రొడ్యూసర్లు అనుకో, మంచి హీరో అప్కమింగ్ హీరో అనుకో విజయ్ లాంటాడు, అతన్ని కూడా అడగచ్చు. ఇప్పుడు మెన్కి ఒకటిగా కాదు కదా వాంచ్ అనేది, విమెన్కి ఉంటుంది. ఇప్పుడు అలాగే జితేందర్ గారు అమ్మాయికి మీద ఇన్ని ఉన్నాయి, ఏక్తా కపూర్ మీద. వీటి లోపలికి వెళ్తే అర్థం అవుద్ది ఏక్తా కపూర్కి ఉన్న ఎఫ్ఐఆర్లు. తర్వాత ఫైనల్గా తను అసలు మామూలుగానే లెస్బియన్ అంటారు. నేను చూసిన వీడియోస్లో చెప్తున్నాను అన్నమాట. ప్లస్ ఏమో ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రొడ్యూసర్లలో అంత డబ్బులు సంపాదించిన అమ్మాయి ఎవరు లేరు ఇండియాలో. ఆల్టాస్ అని కూడా పెట్టారు, ఒక వెబ్ ఓటీటీ ప్లాట్ఫాము. బాలాజీ టెలిఫిలిమ్స్లో కొట్టేసింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ చాలా పైకి వచ్చారు. వాళ్ళ ఫాదర్ జితేంద్ర అంటే ఇక్కడ మా తెలుగు సినిమాల్లో పద్మాలయలో చేసి పెద్ద హీరో అయిన వాళ్ళ అమ్మాయి. అదే వాళ్ళ అబ్బాయి కూడా యాక్ట్ చేశాడు ఖుషీలో, ఫ్లాప్ అయ్యాడు. ఓకే, అది కూడా ఎందుకు చెప్పానంటే విమెన్ ప్రొడ్యూసర్లు కూడా బాయ్స్ మీద ఉంటుంది. ఒకసారి అనుకోకుండా అమ్మాయికి బాయ్స్ కాకుండా గర్ల్స్ మీద ఉంటుందని, అలా ఇక్కడ కూడా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ. ఓకే, అలా ప్రొడ్యూసర్లే వాళ్ళు. సో లెట్ us not talk about our తెలుగు పీపుల్ హియర్. బట్ రెండు ఉంటుంది, ఇట్స్ వైస్ వెర్సా. గర్ల్స్ విమెన్ హీరోయిన్స్ మీద ఎలా ఉంటుందో ప్రొడ్యూసర్స్లకి, అదేవిధంగా స్మార్ట్ గైస్ ఉంటారు హీరోస్, యంగ్ హీరోస్, ఎనర్జెటిక్ హీరోస్, వాళ్ళ మీద విమెన్కి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది. అవి బయట పడక, అర్థమైంది మీకు? వాంచ్ అనేది, డిజైర్ అనేది